మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం బైసపట్టణంలోని వాసవి నగర్లో ఉన్నాము. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చాము. అలాగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము ఈరోజు జరిగింది. వేద పండితులతో యజ్ఞయాగాదులు కూడా నిర్వహించబడుతున్నాయి. పీఠాధిపతులు వారి సమక్షం లోపల విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అయితే 3-4 రోజుల పాటు ఈ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. సుమారు 40 లక్షల వ్యయంతో నిర్మించినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము విశేషాలు ఏంటి అన్న విషయాన్ని మనము ఆలయ కమిటీ వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ గురించి, ఇక్కడి పూర్తి విశిష్టత గురించి గుజ్జిల్వార్ సాయినాథ్ గారు మన ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు చర్చిద్దాం. స్వామి చెప్పండి, ఇప్పుడు ఇక్కడ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఒక ప్లానింగ్ ప్రకారము ఇక్కడ స్థలం అనుకొని ఒక సంఘం ఆధ్వర్యంలో ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించారు? దీనికి పూర్తి వ్యయం ఎంత అయింది? పూర్తి అమ్మవారి విశిష్టత ఏంటి? గత కొన్ని సంవత్సరాలుగా బైంసపట్టణంలో 250 కుటుంబాల నుండి కూడా మనకు టెంపుల్ లేకుండే. అయితే ఈ సంవత్సరం ఎలాగూ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ప్లేస్ ఈ వాసవి నగర్లో తీసుకోవడం జరిగింది. ఆ ప్లేస్లో నేను నిర్మిద్దామన్నట్టు అందరం అనుకున్నాం. కలిసికట్టుగా ఈ సంవత్సరం మా కులదైవం ఏమన్నా వాసవి కన్యకా పరమేశ్వరి పెనుగొండలో ఉంటుంది. ఆ వాసవి కన్యకా పరమేశ్వరి ఇక్కడ మనం ప్రతిష్ఠించుకుందామని చెప్పేసి సంవత్సరం నుంచి మొత్తం ఒక 6 నెలల్లో పూర్తి చేసుకున్నాం. సుమారు ఆర్యవైశ్య సంఘం లోపల ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 240 నుంచి 250 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. కానీ ప్రతి వారు కూడా దీంట్లో సహకరించారు. అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. దీని వ్యయం కనీసం ఒక 40 లక్షల వరకు వ్యయం అవుతుంది. 40 లక్షలతో నిర్మించారు. 40 లక్షల వరకు నిర్మాణం కోసం 40 లక్షలతో అందరూ చందాలు ఇవ్వడానికి జరిగింది. ఆ చందాలతోనే ఇక్కడ మనం వాసవి కన్యకా పరమేశ్వరి మందిర్ కంప్లీట్. ఓన్లీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలోనే నిర్మించబడిందా? గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చాయి? లేదు, ఎప్పుడు ఇక్కడ ఎలాంటివి కూడా తీసుకోలేదు. మళ్ళీ వేరే ఊర్లో కూడా కాకుండా ప్రభుత్వం పరంగా కానీ ఇది కానీ తీసుకోలేదు. ఓన్లీ మా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో 240 ఆ కుటుంబాల నుంచి ఇచ్చిన వాళ్ళు ఎట్లా ఇచ్చారో వాళ్ళు తీసుకొని చేయడం జరిగింది. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సహకార్యదర్శులు శ్రీ గుజ్జుల వెంకటేష్ గారు మనతో ఉన్నారు. మరిన్ని విశేషాలు వారితో చర్చిద్దాం. స్వామి చెప్పండి, ఇప్పుడు 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు? జై వాసవి 3 రోజుల కార్యక్రమం. వాసవి మాత ఆలయము బైంసాలో ఇప్పటివరకు లేదు. గత 100 సంవత్సరాల నుంచి కూడా అనుకుంటా పెద్దలతోని, అంటే ఇప్పుడు జరిగినది అదే పెద్దలతోని ఆధ్వర్యంలో ఇప్పుడు మందిరం కట్టడం జరిగింది. 24, 25, 26 3 రోజులు మందిరం మహోత్సవము, అమ్మవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమము, 24 నాడు హోమము, 25 నాడు ధాన్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, 26 నాడు అమ్మవారి ప్రాణప్రతిష్ఠ. ఈరోజు 26 అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చండికా హోమంతో పూర్ణవతితోని ఎవరి చేతుల మీదుగా జరిగింది పూజ కార్యక్రమము. శ్రీ శ్రీ వామనాశ్రీ మా పీఠాధిపతులు కులగురువు అయిన శ్రీ శ్రీ వామనాపతి గారి వారిచే ప్రాణప్రతిష్ఠ చేయబడినది. ఇప్పుడు 12:30కు పూర్ణవతితో సంపూర్ణమవుతుంది. దీని తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం బండారా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ జై వాసవి మాత. శ్రీ 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 కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన జరిగిన సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతూనే ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకొని సేవిస్తూ ఉన్నారు. మరి అమ్మవారి జన్మ వృత్తాంతం ఏంటో ఇక్కడ ఉన్నటువంటి మహిళలను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు అమ్మవారి జన్మ వృత్తాంతం ఏంటి? అమ్మవారికి ప్రత్యేకంగా మహిళలు ఏ విధంగా పూజలు చేయడం జరుగుతుంది? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కన్యకా పరమేశ్వరి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము బైన్సా మండలంలో జరుగుతున్నది. అమ్మవారు చాలా విశేషమైన దేవత. లక్ష్మీ, పార్వతి, సరస్వతి త్రిమూర్తుల యొక్క సతీమణుల యొక్క స్వరూపమే మా వాసవి మాత. అమ్మవారికి చాలా విశిష్టమైన చరిత్ర ఉన్నది. పెనుగొండపురంలో కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి అనే దంపతులకు ఈ అమ్మవారు జన్మించారు. పెనుగొండపురంలో జన్మించారు. విష్ణువర్ధనుడు అనే మహారాజు
పెనుగొండపురాన్ని సందర్శించినప్పుడు అమ్మవారిని చెడు దృష్టితో చూసి వలచడం జరిగింది. ఆ తల్లి ఆ రాజు యొక్క బెదిరింపులకు లొంగకుండా ఆత్మార్పణ చేసుకున్నది. అమ్మవారి యొక్క జన్మదినాన్ని, అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న దినాన్ని మేము చాలా విశేషమైన పూజలతో జరుపుకుంటాము. అగ్నికి ఆహుతి అయ్యి కూడా ఆ తల్లి అగ్నిలోంచి లేచి వైశ్యులకు కులదేవతగా నిలబడింది. ఆమె ఆత్మార్పణ చేసుకున్నప్పుడు 107 గోత్రికుల వాళ్ళు ఆమెతో పాటు ఆత్మార్పణ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా అమ్మవారికి ప్రియమైన గోత్రికులుగా ఇప్పటి వరకు విరజిల్లుతున్నారు. ఆర్య వైశ్యుల యొక్క కులదేవత శ్రీ వాసవి మాత. మా తల్లి రావే కన్యక పరమేశి, మనసే మహారతి నీవే ఇక మాగతి, నీ రాజమందుకోవమ్మా హారతిదే. మా తల్లి రావే కన్యక పరమేశి, నీ సన్నిధానం మా పాపం తొలగించే పుణ్యధామం, నీ దివ్య రూపం మహాపుణ్యం కలిగించే ముక్తి మార్గం. జయ జగన్మాత నన్ను కన్న తల్లి వాసవాంబ, నన్ను గన్న తల్లి వాసవాంబ, ఆర్య వైశ్యులందరికీ మూలమ్మది నీవేనమ్మా, నీ ధర్మ జీవనమే ఆదర్శం నాకమ్మా. నమో వాసవాంబ, నమో కన్యకాంబ, ఆర్య వైశ్య మాత వందనాలు. భక్తజనుల బ్రోచుట కోసం పెనుగొండలు వెలసితివమ్మ, నీ కన్నుల సైగలతోనే లోకాలను ఏలేవమ్మ. చిలుక పచ్చ చీరను కట్టి చతుర్భుజాలతో నిలిచేవమ్మ. నమో వాసవాంబ, నమో కన్యకాంబ, ఆర్య వైశ్య మాత వందనాలు.